ఫుడ్ అండ్ ఫన్ డేస్కి స్వాగతం అండి. ఇది కార్తీక మాసం కదండి. కార్తీక మాసంలో అతి ముఖ్యంగా చేసుకునే పచ్చడి అండి ఇది నేతి బీరకాయ మీకు కూడా దొరికిందండి. మాకైతే దొరికేసింది. తెచ్చుకొని దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని 4 పచ్చిమిరపకాయలు, ఇక బీరకాయ ముక్కలు బాండీలో నూనె పోసి మగ్గబెట్టేసి మూత పెట్టి మగ్గబెట్టేసానండి. మగ్గబెట్టేసి ఇప్పుడు మగ్గిన తర్వాత ఆ బీరకాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు అన్నీ రోట్లో వేసి ఒక్క నలసి పసుపు వేసి చిన్న బెల్లం ముక్క వేసుకొని మొత్తం నూరేసి దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి నూరేసానండి. ఇప్పుడు నూరేసిన తర్వాత మనము ఈ నేతి బీరకాయ పచ్చడి కూడా ఎవరు చూస్తారని ఈ వీడియోని అన్నారండి మా ఇంట్లో. సరే చూస్తే చూశారు, లేకపోతే లేదు అన్నట్లుగా నేను వీడియో తీసి ఇప్పుడు పచ్చడి నూరడం అయిపోయాక బాండీలో నూనె పోసుకొని తిరగమాత గింజలు వేసేసి ఒక ఎండుమిరపకాయ ముక్కేసేసి కరివేపాకు వేసుకొని ఇంగు వేసేసుకొని తిరగమాతలో ఈ నూరిన పచ్చడి వేసేసి కలిపేసి వడ్డించుకోవడమేనండి. తింటే ఎంతో కమ్మగా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా నేతి బీరకాయ పచ్చడి చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసేయండి.